గోల్డ్ ప్రైజెస్ అనేవి నిన్నటి నుంచి తగ్గడం అనేది స్టార్ట్ అయిందండి. ఆల్మోస్ట్ 10% అనేది తగ్గింది. అసలు ఎందుకు ఇంతలా తగ్గింది? చాలామంది ఏం చెప్పారు 2,00,000కెళ్తది, 3,00,000కెళ్తది ఆ రేంజ్‌కి వెళ్తదంటే, మళ్ళీ ఎందుకు తగ్గడం స్టార్ట్ అయింది? ఆల్మోస్ట్ 1,00,000 దగ్గరలో ఎందుకు తగ్గుతుంది? ఇదంతా ఇంకా తగ్గుతదా? లేదా? లేదంటే ఇన్వెస్ట్‌మెంట్ చేసేవాళ్ళు చేయొచ్చా? లేదా? అనేది ఈ వీడియోలో చెప్తాను. చాలామంది ఇప్పుడు కొనుక్కుంటే బెటరా? లేదంటే ఇంకా ఆగితే ఇంకా తగ్గుతదా? లేదంటే ఇంకా పెరిగిపోతదా? అన్న క్వెషన్స్ కూడా చాలామందికుండొచ్చు. సో, అవి కూడా నేను మీకు ఎక్స్‌ప్లెయిన్ చేస్తాను. ఎగ్జాక్ట్‌గా ఇప్పుడు చెప్పాలంటే సడెన్‌గా గోల్డ్ అనేది ఎందుకు ఫాల్ అయిందంటే దానన్నిటికి కారణం నేనైతే ట్రంప్ అనే చెప్తానండి. ఎందుకంటే ఆయన దివాళీ రోజు ఒక ట్వీట్ అనేది చేశారు. దానివల్ల అక్రాస్ గోల్డ్ అంటే యూఎస్‌లో కూడా గోల్డ్ చార్జెస్ అనేవి పడిపోయినాయి. అలాగే ఇండియాలో ఆల్మోస్ట్ 10% గోల్డ్ అనేది డిక్రీజ్ అయిందండి. ఇది 2013లో అనుకుంటా ఇంత ఫాల్ అవ్వడం. మళ్ళీ నెక్స్ట్ ఇదే అయింది. ఇంకా అవుతదా అంటే చెప్పలేము. ఎందుకంటే ఆయన ఏం ట్వీట్ చేశారంటే మోడీ ఎవరైతే ఉన్నారో ప్రైమ్ మినిస్టర్ ఆయనకి దివాళీ విషెస్ చెప్తూ ఆయన చాలా మంచాయన. ఆయనతో నేను చాలా మాట్లాడాను. రష్యా రిలేటెడ్ ఆయిల్ ఇష్యూస్ కానీ ఆయన ఏం చెప్పారంటే రష్యాతో ఆయిల్ అనేది ఇండియా ఆపేస్తుందన్నట్టు చెప్పారు. అలాగే పాకిస్తాన్ రిలేటెడ్ ఇష్యూస్ కూడా సార్ట్ ఔట్ అయిపోతాయి అన్నట్టు మాట్లాడారు. ఏవైతే టారిఫ్స్ ఉన్నాయో అవైతే కూడా తగ్గిస్తామన్నట్టుగా ఆయన మెన్షన్ చేస్తూ వచ్చారు. సో, ఈ రీజన్స్ వల్ల ఏమవుతుందంటే గోల్డ్ అనే కాదండి సిల్వర్, ప్లాటినం ఇవన్నీ కూడా తగ్గడం అనేది స్టార్ట్ అయినాయి. మెయిన్‌గా డ్రాస్టిక్ గోల్డ్ అనేది కూడా పడిపోయింది. అక్కడ ఏంటంటే చాలామంది ఏం చెప్తున్నారంటే టారిఫ్స్ ఏవైతే ఉన్నాయో అవి ఆల్మోస్ట్ 50% నుంచి 15%, 16% వరకు అది తగ్గించే ఛాన్సెస్ ఉన్నాయి అన్నట్టుగా చెప్తున్నారు. అది అఫీషియల్ ఇన్ఫర్మేషన్ లేకపోయినా కూడా అది సర్క్యులేట్ అవుతుంది. సో, అందుకే స్టాక్ మార్కెట్ ఏదైతే ఉందో దాంట్లో కూడా చాలామంది పెట్టుబడులు పెట్టడం స్టార్ట్ చేశారు. అది స్టాక్ మార్కెట్ కూడా బాగుంది లాస్ట్ ఫ్యూ డేస్ నుంచి చూస్తే. సో, అది ఒక రీజన్ గోల్డ్ అనేది తగ్గటం స్టార్ట్ అయిందనమాట. అఫీషియల్‌గా దీని గురించి ఏమీ ఇన్ఫర్మేషన్ అయితే రాలేదండి. కాకపోతే ఎవరైతే ఎకనామిక్ అడ్వైజర్స్ ఉంటారో వాళ్ళు కూడా ఏం చెప్తున్నారంటే నవంబర్ ఎండింగ్ కల్లా ఈ ఇష్యూ అనేది సార్ట్ ఔట్ అవుతుంది. టారిఫ్స్‌కి సంబంధించి కానీ ఏదైనా కూడా అంతా మొత్తం ముందులా అవుతదన్నట్టుగా చెప్తున్నారు. నేను ముందు వీడియోస్‌లో చెప్పినట్లుగానే ఎప్పుడైతే గోల్డ్ పడాలంటే దానికి కూడా స్పెసిఫిక్‌గా కొన్ని రీజన్స్ అంటే ఉంటాయి. మెయిన్ రీజన్ ఏంటంటే ట్రస్ట్ అండి. వేరే కంట్రీస్ మీద ట్రస్ట్ అనేది మనకుండాలి. అది ట్రంప్ మీద డిపెండ్ అయ్యి ఉంటుంది. ఆయన్నయితే ప్రస్తుతానికి నమ్మలేము. ఒకసారి ఒకలా, ఒకసారి ఒకలా ఉంటారు కాబట్టి మనం చెప్పలేము. ఆయన ఎంతవరకు ఈ మాట మీద నిలబడతారనేది మనం చెప్పలేము కాబట్టి ప్రస్తుతానికైతే న్యూట్రల్‌గా అయితే ఉన్నారు. నెక్స్ట్ ఏంటంటే ఇంకా రీజన్స్ ఉంటాయి కదా! సెంట్రల్ బ్యాంక్ బయింగ్ నేను ఆల్రెడీ ముందు వీడియోలో కూడా చెప్పాను. సెంట్రల్ బ్యాంక్ బయింగ్ అనేది ఎప్పుడైతే గోల్డ్ ఆపేస్తదో, ఎప్పుడైతే యూఎస్‌కి ట్రస్ట్ అనేది వస్తదో యూఎస్ మీద, వాళ్ళ డాలర్స్ గానీ, బాండ్స్ గానీ అమ్మేసి సెంట్రల్ బ్యాంక్ బయింగ్ అనేది గోల్డ్ కొనడం అనేది ఆపేస్తది. ఎప్పుడైతే అలా ఆపేస్తదో గోల్డ్ అనేది తగ్గుతది. బట్ ఇక్కడ ఆపేస్తదా లేదా అన్నది పెద్ద క్వెషన్. ఇంకా అయితే అఫీషియల్‌గా ఏమీ అనౌన్స్ చేయలేదండి. అలానే స్టాక్ మార్కెట్‌లో కూడా నాకు తెలిసి ఏదో ఇన్ఫర్మేషన్ ఉంది కాబట్టే అది కూడా కొంచెం బావుంది. ఎప్పుడైతే స్టాక్ మార్కెట్ బావుంటుందో గోల్డ్ రేట్ అనేది స్లోగా తగ్గుతూ వస్తాయి. అది మనం ఆల్రెడీ చెప్పుకున్నాం కాబట్టి. సో, ఇదండి మెయిన్ రీజన్. అలానే సెంట్రల్ బ్యాంక్ బయింగ్ అనేది మానేస్తానని కూడా ఏమీ అనౌన్స్‌మెంట్ చేయలేదు కాబట్టి మనం ఇంకా గోల్డ్ తగ్గుతుందా, పెరుగుతుందా దాని మీద కూడా ఒక క్లారిటీ రాలేం. ఒకవేళ గనక నిజంగానే ఆహ్, ఇండియా అనేది గోల్డ్ అనేది కొనటం ఆపేస్తే గనక ఖచ్చితంగా గోల్డ్ అనేది తగ్గుతుందండి. అది ఒకటి గుర్తుపెట్టుకోండి. మీరు ఇన్వెస్ట్ చేసేవాళ్ళు ఎవరైతే ఉన్నారో అది న్యూస్ కొంచెం మీరు చూస్తూ ఉండండి. ఆర్‌బీఐ ఎప్పుడైతే గోల్డ్ కొనటం మానేసి ఎప్పుడైతే కొంచెం ట్రస్ట్ అనేది మెయింటైన్ చేస్తదో అప్పుడు ఖచ్చితంగా గోల్డ్ అనేది తగ్గుతది. ఈ ఒక పాయింట్ కూడా మీరు చూసుకుంటూ ఉండండి. సో, ఎవరైతే గోల్డ్ పెరుగుతదా, తగ్గుతదా, ఇన్వెస్ట్ చేద్దామా, వద్దా, లేపోతే తక్కువైనప్పుడు కొనుక్కుందాం అనుకుంటున్నారో వాళ్ళకి ఈ వీడియో యూస్‌ఫుల్ అవుతుందని అనుకుంటున్నాను. ఇప్పుడు పడిపోయింది కదా! ఇంకా పడిపోతదా, ఇంకా వెయిట్ చేద్దామా అన్నట్టుగా ఆలోచించకండి. సో, ఇంకొకటేంటంటే ఆయనైతే ట్వీట్ చేశారు గానీ, మోడీ గారు దాని మీద ఎలా రియాక్ట్ అవుతారనేది కూడా ఇంకా ఏమీ అఫీషియల్‌గా అనౌన్స్‌మెంట్ రాలేదు. ఇప్పుడు రష్యాతో ఆయిల్ కట్ చేస్తున్నారంటే ఖచ్చితంగా వాళ్ళతో కూడా డీల్ పెట్టుకుంటారు కదా! అది డీల్ పెట్టుకుంటారా లేదా అది నెగెటివ్ ఇంపాక్ట్ పడతదా ఇవన్నీ కూడా కన్సిడర్ చేసుకొని మనం గోల్డ్ పెరుగుతదో లేదో అనేది మనం అర్థం చేసుకోవాలి. సో, ఇదైతే ప్రస్తుతానికైతే లెక్కను బట్టి తగ్గిందనే అనుకోవాలి. అది ఫ్యూచర్‌లో ఎలా ఉంటదనేది మన సెంట్రల్ బ్యాంక్స్ మీద, ట్రంప్ మీద డిపెండ్ అయ్యి ఉంటదని అయితే నేను చెప్తాను. సో, ఈ వీడియోలో నేనంతా బాగానే ఎక్స్‌ప్లెయిన్ చేశానని అనుకుంటున్నాను. మీకు గనుక ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి అండ్ సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోకండి.